అనుకోని సంఘటన రెండు కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు. ఇంటి నుంచి బయలుదేరిన కాసేపటికే వారిద్దరూ కూడా మృతి చెందారని చేదు వార్త ఆ కుటుంబ సభ్యులకు తెలుసుకొని అక్కడికక్కడే కుప్పకూలిపోయిన పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తుంది. అయితే ఈ విషాదకర సంఘటన విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కొరలి గ్రామానికి చెందిన రామనాయుడు ఎల్లయ్య. ఇద్దరు కూడా ఎల్లయ్య 55 సంవత్సరాలు, రామనాయుడు 35 సంవత్సరాలు. వీరిద్దరు కూడా ద్విచక్ర వాహనంపై విజయనగరంకి వెళ్తున్నారు. అయితే గొట్లం బైపాస్ రోడ్డుకి వచ్చేసరికి సింహాచలం వెళ్తున్న పల్లె వెలుగు బస్సు, ఆర్టీసీ బస్సు అయితే వాళ్ళిద్దరిని ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో ఇద్దరు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. అంటే రోడ్డు ప్రమాదం అంటే రామనాయుడు హెల్మెట్ పెట్టుకున్నా సరే మృత్యువు అతన్ని కబలించిందని చెప్పొచ్చు. అంటే అక్కడికి సంఘటన స్థలానికి అయితే అక్కడ పోలీసులు కూడా చేరుకున్నారు. అసలు ఎందుకు ఈ బైపాస్ రోడ్లో అక్కడ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది అనే కోణంలో, అంటే ఇదేమైనా అక్కడంటే మార్క్స్ అనేది కొన్ని ఉంటాయి కాబట్టి అది గమనించడానికి ఎస్పీ దామోదర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వెళ్ళి, పోలీసులు కూడా వెళ్ళి అక్కడ ఆ స్పాట్ను కూడా తనిఖీ చేయడం జరిగింది. అంతేకాకుండా కేసు నమోదు చేసి, ఈ ఘటనపై కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు చేస్తున్నట్లు కూడా పోలీసులు తెలిపారు.